పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణపై పీకే అక్కసు బట్టబయలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన అన్న చిరంజీవి, నాగబాబు, ఆయన కుటుంబం, వాళ్ళ బావ అయినటువంటి అల్లు అరవింద్, వీళ్ళంతా కూడా తెలంగాణ మీద పడి తెలంగాణ డబ్బులతోటి తెలంగాణలో ఉంటూ దోసుకుపోయి సంపాదించుకున్నారు. నిన్నయాల రాజకీయాలలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం కాగానే కొమ్ములు వచ్చినాయి. తెలంగాణ ప్రజలు అంత హీనంగా కనబడుతున్నారు. ఒకసారి చూద్దాం. దాని మీద పెద్దగా ఖండించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేస్తే డిప్యూటీ సీఎం ఏడిపోతాడో చూడాలి మనం. ఒక్కసారి దానికి సంబంధించి చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వెళ్లిపోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ రాజోలులో పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. పవన్ తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆదరించిన యువత ప్రజలు ఆయన్ను తెలంగాణ నుంచి పంపించే పరిస్థితి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై పవన్ కు ఉన్న అక్కసు బయటపడిందని తెలిపారు. సినిమా షూటింగ్లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించడానికి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి తెలంగాణ అవసరం. కానీ ఈ ప్రాంతం అంటే ఎంత వివక్షనో ఇప్పుడు బయటపడిందని అన్నారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవపరిచేలా పీకే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వెంటనే తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పీకే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ నుంచి పీకేసి అటేస్తారు. అంటే నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా ఏం చేస్తారు అనుకుంటారా? ఎన్ని రోజులు ఉంటారు డిప్యూటీ సీఎంగా? ఎన్ని రోజులు మోడీ ఆశీస్సులు ఉంటాయి, ప్రధానమంత్రి ఆశీస్సులు నాకు ఉన్నాయి, నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని, నన్ను ఎవరు ఏం చేస్తారు అనుకుంటారా? అంటే ఎక్కడైనా ఎంత స్థాయికి ఎదిగినా, ఎంత ఏం చేసినా ఒక ప్రాంతం మీద ఉరికిన అక్కస్సు, అంటే ఆ ప్రాంతం మీదనే బ్రతికి ఆ ప్రాంతం లేకుండా నీ జీవితం లేదు కదా. తెలంగాణ లేకుండా అసలు ఈ సినీ ఫీల్డ్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇట్లాంటి వాళ్ళ జీవితాలే లేవు కదా తెలంగాణ లేకుండా. తెలంగాణ భూభాగం, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ డబ్బులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క వస్తువు లేకుండా మీ జీవితాలే లేవు. మీ రాజకీయ సినిమా జీవితమే లేదు. అట్లాంటిది తెలంగాణను దిష్టి తగులుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజల వల్ల అనేది మాట్లాడండి రాజోల్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో. సో దాని మీద మనకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి.